అందరు కూర్చోనండి. ఈ సమయంలో కృతజ్ఞత స్తుతి ఆరాధన మరియు ఈ క్రిస్మస్ ఈ సెలబ్రేషన్ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్యములు మొదటి పాఠము జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ఉన్నటువంటి వచనములు. దయచేసి రాయబడిన వాక్యం చదువుకుందా. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి 13 వరకు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జరులెగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. మీరు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయుండుడి. ఆమేన్. ఓ దేవా మీకు స్తోత్రం. 2వ పాఠం పత్రిక పాఠము. కృతజ్ఞతాస్తుతి కూడికగా ఏర్పాటు చేయబడిన 2వ పాఠము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 17 వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. దేవుడి వాక్యము దీవించునుగాక. ఓ దేవా మీకు స్తోత్రము. 3వ పాఠం సువార్త పాఠము. దయచేసి వేదిక మీదకి రావాలి. ఈ ఆరాధనకే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు అగస్తుల వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తికుటలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడుకుడి,
ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక.